నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివలహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివలహరిలో ఎన్నో శివనామ స్మరణతో మన ముందుకొచ్చారు చిన్నారులు. వారితో మనం మాట్లాడదాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఓకే, ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేద్దాం. నీ పేరు? శ్రీరుచి. శ్రీరుచి. ఏ క్లాస్, ఏ స్కూల్? 4th క్లాస్, జీడి గోయంకా స్కూల్. ఓకే. నా పేరు ఆద్య. నేను 4th క్లాస్లో చదువుతున్నాను. నా స్కూల్ జీడి గోయంకా. ఓ, ఇద్దరు సేమ్ స్కూల్. ఓకే. హర్షిత. నా పేరు హర్షిత అండ్ నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇండస్ యూనివర్సల్ స్కూల్. నాగవైష్ణవి బాలంత్రపు. నేను 6th క్లాస్ చదువుతున్నాను. సూర్యాది గ్లోబల్ స్కూల్. ఓ, ఇద్దరు సేమ్ స్కూలా? మీరిద్దరు? ఇండస్ యూనివర్సల్ స్కూల్. ఓకే. శ్రీరుచి, ఆద్య, హర్షిత, నాగవైష్ణవి. వావ్, సూపర్ నేమ్స్. ఓకే, మన ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఈ రోజు ఏంటి, మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? శివరాత్రి. శివరాత్రి కదా, అందరికీ తెలుసు కదా. ఓకే, సో శివరాత్రి సందర్భంగా మన పాటలు వింటూ చాలా మంది మన ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. మీకు నైట్ జాగరణ అంటే తెలుసు కదా, చాలా మంది పాటలు పాడుతూ మంచి మంచి శివుడు సినిమాలు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మీ అందరికీ తెలుసా ఆ విషయం? ఓకే, ఎవరు పాడుతున్నారు? గణపతిని మనం ఒకసారి స్మరించుకొని పాటలు మొదలు పెడదాం. ఓకే, ఏం పాట? గణనాయకాయ. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. సూపర్ సూపర్ సూపర్, క్లాప్స్. ఎక్కడ మ్యూజిక్ నేర్చుకున్నావు? నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ దగ్గర మ్యూజిక్. ఎప్పటి నుంచి? 2020 నుంచి. ఏజ్ ఆఫ్ 9-10 ఇయర్స్. అంటే నీకు 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యా నేర్చుకుంటాం. సూపర్, చాలా బాగుంది. మీ గురువు గారు ఎవరు? రామాచారి గారు. రామాచారి గారు. అందరూ రామాచారి గారే కదా. ఓకే, శ్రీరుచి, నువ్వు ఎక్కడ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏ ఏజ్ నుంచి? నేను SLV మ్యూజిక్ అకాడమీలో నేర్చుకున్నాను. ఓకే. మా గురువు గారు నాగార్జున సార్. 2nd క్లాస్ నుంచి నేర్చుకున్నాను. 2nd క్లాస్ నుంచి? ఓ, అప్పటి నుంచే గమకాలు వచ్చేసాయి నీకు కదా. ఓకే, ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు శ్రీరుచి? హర హర శంభు. వావ్, సూపర్ సాంగ్ కదా ఇది కూడా. హర హర శంభు 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 శివ మహదేవా 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 కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడావు శ్రీరుచి. అసలు నేను స్టార్టింగ్ నేను చూసినప్పుడు అనుకున్నాను చాలా డల్గా ఉంది, అసలు పాటలు పాడుతుందా, ఆ వాయిస్ వస్తుందా లేదా అనుకున్నా. కానీ ఎంత బేస్ వాయిస్ ఇది, వండర్ఫుల్, బాగా నేర్చుకున్నావు. అసలు మీ గురువుగారు చాలా బాగా చెప్పారు. సూపర్, వెరీ గుడ్. ఓకే, అదే ఏం పాట పాడుతున్నావు? గణేష్ పంచరత్నం. ఓ, నేను విన్నాను లేదు, ఒకసారి చూద్దాం. ఓకేనా? స్కేల్ పెట్టుకుని పాడదామా? జై గణేశ జై గణేశ జై గణేశ రక్షమం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైకనాయకం విలాసితైబతైజకం అనాసుబాసునాశకం నమామి తం వినాయకం. సూపర్ సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. అమ్మో, నేనేమో అనుకున్నాను ఆద్య, అసలు చాలా బాగా పాడింది. మీ గురువు గారు ఎవరు? బీన్సన్ దాతారం గారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఆద్య? 2022. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మేకప్ చాలా బాగా వేశారు. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ చాలా బాగా పెట్టుకున్నావు.
నీకు మేకప్ అంటే ఇష్టం కదా? నాకు తెలిసి మీ అందరికి మేకప్ అంటే చాలా ఇష్టం కదా? నీకు ఇష్టం, నేను చూసాను ఇప్పటి వరకు. నీకు కూడా కదా శ్రీరుచి? చాలా ఇష్టం కదా మేకప్. మీరు అందరూ మళ్ళీ పెట్టుకున్నారే, నువ్వు కూడా 2 బాగా పెట్టుకున్నావే. సూపర్, చాలా బాగా పాడాను. ఇప్పుడు నువ్వేం పాడుతున్నావు? ఇప్పుడు మన శివరాత్రి కాబట్టి. నేను అందల రావమితి పాడుతున్నాను. మంచి సాంగ్ కదా అది కూడా. చలో. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. మాలినే విరంచితుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. సూపర్ సూపర్ సూపర్, అసలు చాలా అద్భుతం. యాక్చువల్గా ఈ సాంగ్ యాక్చువల్గా చాలా హార్డ్ కదా నేర్చుకోవడం. చాలా ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది. పాట పాడేటప్పుడు గట్టిగానే పాడుతున్నావు, మాట్లాడేటప్పుడు మాత్రం చాలా చిన్నగా మాట్లాడుతావు. అండ్ నీ వాయిస్ కూడా చాలా సన్నగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా సన్నగా ఉన్నావు. చాలా అద్భుతంగా పాడావు. బోల్ బేబీ బోల్ వీటిలో కూడా పార్టిసిపేట్ చేసావా? ఇంకా పార్టిసిపేట్ చేయలే కాంపిటీషన్స్ లో. నెక్స్ట్ నేను సరిగమప. పాడతా తీయగాకి నెక్స్ట్ వెళ్తున్నావు. ఓకే. జనరల్గా నీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం? నాకు హిందుస్థానీ బేస్డ్ హిందీ సాంగ్స్ ఇష్టం. హిందీ సాంగ్ నేర్చుకున్నావు ఏమైనా? ఏం పాట? నేను నేర్చుకున్నాను కొన్ని. దాంట్లో ఒక సాంగ్ పాడతాను. ఓకే. हवा के झोंके आज मौसमों से रूठ गए गुलों की शोकिया जो बबरे आके लूट गए बदल रही है आज जिंदगी की चाल जरा इसी बहाने क्यों न मैं भी दिल का हाल जरा सवार लो सवार लो सवार लो है सवार लो बरामदे पुराने है नई सी धूप है जो पल के कटकटा रहा है किसका रूप है शरारते करे जो ऐसे बोल के ही जब कैसे उसको नाम से मैं पुकार लूं सवार लूं सवार लूं. సో హిందీ వచ్చు, తెలుగు వచ్చింది కదా, ఏదైనా నేర్చుకుంటాం. వండర్ఫుల్. యానిమల్లో కూడా ఒక సాంగ్ పాడావు కదా, అది మళ్ళీ తీసుకుందాం నాగ వైష్ణవి మాట్లాడిన తర్వాత. నాగ వైష్ణవి, నవ్వడం నీ హాబీయా? చెప్పు. నువ్వు ఏ క్లాస్ అన్నావు? 6th class. 6th class. ఓకే. చిన్నప్పుడు ఎలా పాడావు అలా పాడతావా? మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసిన బులతో మెరిసే పసిపాపల్లా చేదుతో బావులలో గలగల చెరువులో బాతులై తలగల చేదుగా ఉన్న వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మన తల్లి అందించు పండించు హృదయం చలిమంటలు ఆలేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేళ గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలివిగో కనవేళ అసలు నీ వాయిస్ కూడా చాలా పెద్దవాళ్ళలాగుంది పాడుతుంటే. భలే ఉంది అసలు. చిన్నప్పటి నుంచి ఆ వాయిస్ అలా మెయింటైన్ చేస్తున్నావా? చాలా అద్భుతంగా ఉంది. అయితే దీనికంటే ముందు మనం ఈరోజు పండగ స్వామిని తలుచుకోవాలి కదా. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి భక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే నువ్వు రాయివన్నాను నేనేలివన్నాను మంజునాథ మంజునాథ కరిసించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొరకాదు దొంగవని చాటాలు మంజునాథ మంజునాథ నా పాపరాసులన్నీ దొంగల్ని దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. దేవుడు వచ్చేయాలి కదా. ఎక్కడెక్కడ ఎందులో పార్టిసిపేట్ చేసావు? నేను పాడతా తీగ సీజన్ 22లో పార్టిసిపేట్ చేశాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు పాడతా తీగ 24 మహాసంగ్రామంలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఎలా సెలెక్ట్ అయ్యావు దాంట్లో? ఎలా వెళ్ళావు? ఫస్ట్ ఆడిషన్స్ పెట్టారు. అందులో ఆడిషన్ ఏ ఇయర్ లో అయింది? 22లో. ఓకే, జస్ట్ 2 years బ్యాక్. ఫస్ట్ ఆడిషన్స్ పెట్టారు. అందులోంచి 50 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు అక్క. తర్వాత ఆ 50 నుంచి మెగా ఆడిషన్స్ పెట్టారు. దాంట్లోంచి 12 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు అక్క. ఆ 12 లో నువ్వు ఉన్నావు. సూపర్ కదా అసలు. సో పాడతా తీయగాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ నేను పూసింది పూసింది పున్నాగా పాడానక్క. మంచి సాంగ్ అది కూడా, కానీ హార్డ్ గా ఉంటుంది. బట్ బాగానే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదా, చాలా బాగుంటుంది సాంగ్ కూడా. శ్రీరుచి, నెక్స్ట్ ఏం పాట పాడుతున్నావు? ఇంకేం నేర్చుకున్నావు? ఇట్టు ముందు ఫస్ట్ మనం దేవుడి సాంగ్ తీసుకుందాము. బ్రహ్మమురారి సురాచిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ
దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనక మహామణి భూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావలి భక్తలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఖచ్చితంగా దేవుడు వచ్చేసి ఉంటాడు, మన ఎక్కడెక్కడో ఉండుంటాడు కదా. చాలా బాగా పాడారు, అసలు ఎంత మంచి టెంపో ఉంది అందరిలో కదా. హర్షిత, నువ్వు భరతనాట్యం కూడా చేస్తావని విన్నాను, అవునా? అంటే పాడతావు, భరతనాట్యం, ఈ రెండు చాలా తక్కువ మందికి సూట్ అవుతాయి కదా, కానీ చాలా బాగుంటుంది మనం డ్యాన్స్ చేస్తూ మనం పాడుతూ ఉంటే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్స్? డాన్స్ నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. మంజుల రామస్వామి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. షీఈ్ అ సంగీత్ నాటక అవార్డీ. నేను G20 సమ్మిట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అసలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అనేం లేదు కదా, అన్నిట్లో, అటు మ్యూజిక్లో ఇటు డాన్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసావు. సూపర్, అసలు మంచి ప్రొఫైల్ మీది, మంచి హిస్టరీ. స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. నేను పాట్ మీద చేశాను, లైక్ పాట్ మీద నుంచుని క్యాండిల్స్ పెట్టుకుని చంబూస్తో అలా చేస్తాను. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి కదా. ఐ లిఫ్ట్ మై లెగ్ అండ్ పుట్ ఇట్ హియర్ అండ్ అందుకనే సన్నగున్నావు నువ్వు కూడా డాన్సర్వా? కాదక్క. ఇద్దరు కలిసి ఎప్పుడైనా దేంట్లో అయినా పాడారా రీసెంట్గా? ఎక్కడ పాడామక్క. ఓకే, ఏం పాట పాడారు? ఒకరికి ఒకరి అని సాంగ్ పాడాము. అవునా, ఒకసారి పాడదాం అది కూడా. ఓకే, స్కేల్. ఒకరికి ఒకరే ప్రేమాని ఒడిలో ఒకటై ఉంటారే ప్రతి నీ కథలో విడని నీడలా ఇలా ప్రతి జన్మ కలిసారే ఏ లోకం చెరునో ప్రేమాని అటలో ఏ కష్టం రాదే ప్రేమాని తోడులో ఇకపై వీడక ఇలా తుదిమలు పెట్ట తెలిసేనా. ఇద్దరు కూడా చూడ్డానికి అలాగే ఉన్నారు, ఒకరికి ఒకరు అన్నట్టుగా. మీరేంటి బెస్ట్ ఫ్రెండ్సా? అవునా, అది సంగతి. అందుకనే ఇద్దరు కలిసి పాడడం, కలిసి. కానీ నువ్వెందుకు వైష్ణవి హర్షిత్ లాగా డాన్స్ నేర్చుకోవట్లేదు? అంటే నాకు డాన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, పాటలు ఇష్టం. ఓకే, నీకు ఇష్టమైన సాంగ్? నగుమోము గలవాని నామా హరుని జగమేలో సూరుని జానాకి వరుని నగుమోము గలవాని నామాను హరుని. చాలా బాగుంది, అసలు వినడానికి ఎంత వినసొంపుగా అనిపిస్తుందో. ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? 2 months బిఫోర్. అంతే, ఇప్పుడు వచ్చేటప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేసావు. నెక్స్ట్ ఆద్య, ఏం పాట పాడుతున్నావు? జగజ్జాలపాల్. నువ్వు అన్నీ అవే సాంగ్స్ పాడతావా? నీకు అవి చాలా ఇష్టమా కదా? విష్ణుడిది. అసలు అందుకనే అలా ఉన్నావు నువ్వు. అంత బాగా రెడీ, అలాగే కనిపిస్తున్నావు. ఓకే, పాడేసే. జగజ్జాలపాలం కజట్కంఠ మాలం శరశ్చంద్రబాలం మహాదిత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం
సదాంబోధివాసం గలపుష్పహాసం జగత్సంధివాసం సదాదిత్యవాసం వ్రతాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం. నెక్స్ట్ హర్షిత. నేను భరతవేదముగ పాడుతున్నాను. ఓకే. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా నీలకందరా జాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా నాగజామనోజ జగదీశ్వర మాలేందు శ్రీకరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా అంతకాంతని సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీలమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణదవుని చింతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగని లీలా యతిని నృత్యరతులు చేయగలిగేయి. అమ్మో, చాలా హార్డ్ సాంగ్స్ నేర్చుకుంటున్నావు హర్షిత కదా. దాంట్లోనే చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది ఈ సాంగ్ కూడా, చాలా హార్డ్ బట్ చాలా బాగా మేనేజ్ చేస్తావు. సూపర్, వండర్ఫుల్. వైష్ణవి నువ్వు? శ్రీగంగా పాడతాను. ఓకే. శ్రీగంగా నీలాంటి మనసియవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజలు కరుణించవే ప్రియ సేవలో తరించు వరమియవే కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ పొంగి గంగి నీ చలవా కరుణకు లేదే ఏ కొడవా మదిలో కోరిక తీరే మార్గం కావా జగమేలు శివశంకర నువ్వుంటే మాకింక భయమేంతిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర నువ్వుంటే మాకింక భయమేంతిరా. వండర్ఫుల్ వైష్ణవి, చాలా బాగా పాడావు అసలు. వికటోక్కట సుందర తంతి ముఖం భుజగేంద్ర సుస పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం వందే మీనాక్షి త్వం సరిసజవత్రే పర్ణే దుర్గే నతసుర బృందే శక్తే గురుగుహపాలిని చలరుహ చరణే సుందర పాండ్యానందే మాయే సూరజరాజాయే తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఎలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు నీ దోవ పొడవునా కువకువల స్వాగతము నీ కాలి అలికిడికి మెలకువల వందనము తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ
గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణకీర్తన విని పలుకని శ్రీ శారదాంబ నమోస్తుతే శ్రీ శారదాంబ నమోస్తుతే సంగీత సాహిత్య ఫూలాకృతే శ్రీ శారదాంబ నమోస్తుతే నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం శ్వాసకీల స్వరనర్తనం శ్వాసకీల స్వరనర్తనం సరిగమల స్వరసలిల సంప్రోక్షణం శ్రీ శారదాంబ నమోస్తుతే. కంక్లూజన్ చాలా బాగా ఇచ్చావు వైష్ణవి. ఇంకోటి నువ్వు అసలు నీకు ఎండింగ్ కానీ లేకపోతే సరిగ్గా పాడకపోతే కానీ ఒప్పుకోవు కదా, ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ నుంచి పాడాల్సిందే. సూపర్, అదొక మంచి అలవాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 1 hour అసలు మీరు పాడుతుంటే మీ చిట్టి చిట్టి గాత్రాలతో పాడుతుంటే అసలు ఏమీ తెలియలేదు. నేను అందరి పాటలు అన్నీ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నలుగురికి కూడా మీ టాలెంట్ డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, సో మీరందరూ కూడా ఒకసారి మన ఆడియన్స్ అందరికీ చెప్పండి. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగా చెప్పారు. నాకు మీ నలుగురు పాటలు కూడా నచ్చాయి అండ్ నలుగురు కూడా చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం.